Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. జొన్నలగడ్డ సిద్ధు గారి యాక్టింగ్ చూస్తుంటే మనకు ఒక డిఫరెంట్ గా యాంగిల్ లా కనిపించిండు. ఇప్పటిదాకా మనం ఒక డీజే టిల్లులా ఒక ఫస్ట్ పార్ట్ కామెడీ చూసాం, సెకండ్ పార్ట్ కామెడీ చూసాం. ఒక యాక్షన్ మూవీ అంటే ఎలా దించిండంటే మన జాక్ మూవీ అంటే చాలా బాగా తీసిండు. ఒక డిఫరెంట్ మూవీ అంటే ఇక్కడ నుంచి మన పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ టెర్రరిస్ట్ వాళ్ళతో ఇక్కడ హీరో ఎంట్రీ అయ్యి కాపాడడం ఒకటి మెసేజ్ బాగా పెట్టిండు. అంటే ఒక డిఫరెంట్ మూవీ. అంటే ప్రకాష్ యాక్టింగ్ చూసుకున్నా కూడా ఒక కొత్తగా చేసిన ఒక డిఫరెంట్ చేసిన. వైష్ణవ్ గారి యాక్టింగ్ చూస్తుంటే మనకు ఒక బేబీ మూవీ తర్వాత అంటే మళ్ళీ ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఈ సినిమా ఒక చిన్న సినిమా కాకుండా బొమ్మరిల్లు భాస్కర్ గారు ఒక బొమ్మరిల్లు సినిమా తీసిన ఒక బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. ఒక ఆర్య సినిమా హిట్ అనొచ్చు, ఒక ఆర్ఎన్ సినిమా హిట్ కావచ్చు. ఇది ఒక యాక్షన్ మూవీ లెక్క తీసుకొచ్చిండు. అందరు బొమ్మరిల్లు భాస్కర్ అంటే ఒక ఎలా ఎమోషన్ ఉంటారు, కానీ జాక్ మూవీ ఒక కామెడీ సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా ఓకే, ఒక సినిమా ఒక దేశభక్తి ఎలా ఉందో దేశభక్తి లెక్క చూపించింది బొమ్మరిల్లు భాస్కర్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ముందుగా హీరో గారికి హ్యాట్సాప్ చెప్పాలి. సూపర్ అన్న. ఇప్పుడే చూశాను జాక్ మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే వన్ మ్యాన్ షో అనమాట. డీజే టిల్లు తర్వాత స్క్వేర్ తర్వాత ఈ సినిమా రావటం అనేది చాలా మంచి స్టోరీ సెలక్షన్. అట్లాగే భాస్కర్ గారు లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్గా వస్తారనమాట. చాలా మంచి స్టోరీతో కామెడీతో పాటు యాక్షన్ని జోడించి చాలా బాగా తీశారనమాట. మంచి బ్లాక్ బాస్టర్ మూవీ అనమాట. అలాగే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హీరోయిన్ చాలా బాగా ఉంది. కామెడీ చాలా బాగుంది. కామెడీతో పాటు యాక్షన్ ఉంది అనమాట. అందరూ థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. సో ప్రకాష్ రాజ్ గారు కానీ మెయిన్ భాస్కర్ గారు రైటింగ్స్, డైలాగ్స్, ఆ స్టోరీ నరేషన్ చాలా బాగుంటుంది. సో ఒక మంచి బ్లాక్ బాస్టర్ సిద్ధుకి భాస్కర్ గారు. కొత్తగా అంటే ఒక రా సినిమాని యాక్షన్ సినిమాని కామెడీతో తీసుకెళ్ళటం అనేది చాలా బాగుంటుంది. సో స్టోరీ అస్సలు ఉండదు. సో చాలా ఇంట్రెస్ట్గా వెళ్తుంటది. ఆ ఇంటర్వెల్ సీన్స్ కానీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ కానీ మెయిన్ ఆ టిల్లు వస్తుంటుంది అప్పుడప్పుడు. అసలు అదైతే చాలా కామెడీగా ఉంటుంది. చాలా బాగుంది. ఈ సినిమాతో మన సిద్ధు తోలగొట్ట మేకేసాడు అంతే. పాప సినిమా ఉందపోయా రాలో పని చేస్తున్నాడు ఏజెన్సీలో. పాప దేశంలో పట్ల టెర్రరిస్టులు దొంగలనే పట్టేస్తున్నాడు, కాల్చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. మామూలుగా లేదు బాయ్. ఇందులో వైష్ణవితో రొమాన్స్ ఉంది. మామూలుగా లేదు పోయా. ముత్తు కోసం హైదరాబాద్ మొత్తం తిరిగి చచ్చిపోతున్నాడు అయితే. అదే అబద్ధాలు. అదే బాగలేదు అన్నాడు. ఈ జాక్ సినిమా ఎవడైతే బాగాలేదు అన్నాడు వాడు పెద్ద జాకోగాడు ఎక్కడు. ఆ జాకోగాడే మాట్లాడితే చూడండి, అభిమానం చూడండి ఎట్టున్నారు, చచ్చిపోతున్నారు అభిమానం కోసం. డీజే టిల్లు సినిమా మళ్ళీ చూసినట్టే ఉంటది. డీజే టిల్లులో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో ఈ సినిమాలో కూడా అంత ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. ప్రతి ఒక్క విద్యార్థి ఈ సినిమా చూడాలి. ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమా చూడాలి. హీరోయిన్ ఏదే ఈ సినిమాకి ఇప్పుడే చెప్తున్నా, ఈ సినిమాకే డిగ్రీలు కాదు, పీజీలు కాదు, ఏం పని అసలు. నువ్వు ఒక మనిషి అయితే చాలు. ఒక మనిషి అయితే ఈ సినిమా చూడు. నేను ఒక మానవత్వం ఉందా ఈ సినిమా చూడు. నువ్వు మనిషిగా బతకాలా ఈ సినిమా చూడు. నువ్వు ఈ సినిమా చూసి ఒక్కరోజు చూసి సినిమా చచ్చిపోవు. అదే కరెక్షనా. ఈ సినిమా చెప్తానా, ఈ రోజే ఈ సినిమాకి 500 కోట్లు పక్క, ఖచ్చితం, కన్ఫర్మ్, పక్క. అంతే. ఈ సినిమాని ఎవడు ఆపలేడు, అడ్డులేడు, తిరుగులేదు. ఏందే సినిమా అమ్మాయి కదా. అమ్మాయి బాగుంది, ఆర్టిస్టులు బాగున్నారు, యాక్టర్ బాగున్నాడు, డైరెక్షన్ బాగుంది. మా ఓడైతే అమ్మాయి కోసం చచ్చిపోయినాడు, కొట్టేసుకున్నాడు, గల కొట్టేసుకున్నాడు. అంతే. వీడు కారిపోయినాయి అన్ని పడిపోతున్నారు జనాలు. ఒక పక్క థియేటర్లో ఆ వయసు అందాలు చూసి పడిపోతున్నారు. అంతే. బేబీ సినిమాలో ఎలా న్యాయం చేసిందో. కానీ ఆయన సినిమా ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది ఎంతసేపు ఉన్నా. చాలా బాగుందండి సినిమా. మంచి మెసేజ్. జొన్నలగడ్డ బాగా చేశారు ఆయన. అలాగే భాస్కర్ గారు కూడా డైరెక్షన్ చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది సినిమా. మంచి హిట్ సినిమా ఇది. యాక్షన్, కామెడీ, రొమాన్స్ 3 కలగలిపిన సినిమా జాక్. హీరోయిన్ బాగా చేసిందండి, చాలా బాగా చేసింది అమ్మాయి. భాస్కర్ గారు మాత్రం డైరెక్షన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. మంచి మెసేజ్ ఉంది సినిమాలో. మనం మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి,
మన వంతు బాధ్యతగా మనం సమాజానికి ఎలా ఉపయోగపడాలనే కాన్సెప్ట్తో బ్రహ్మాండమైన సినిమా. చాలా బాగుంది, సూపర్ డూపర్ హిట్ సినిమా. రొటీన్ ఏం లేదు, డిఫరెంట్గానే ఉంది. అంటే చాలా బాగుందండి, బాగోలేదని చెప్పడానికి అందులో ఏం లేదు, అన్ని వెల్యూస్ ఉన్నాయి అందులో. చాలా బాగుంది. బాగోలేదని ఎవరన్నారు? అదే సిద్ధు జొన్నల గారి సినిమా అంటేనే ఫన్నీగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని చూసి ఆనందించాలి కానీ బాగాలేదు. టిల్లు గుర్తొస్తాడు సిద్ధు అన్న అంటే, ఇప్పటి నుంచి జాక్ అని గుర్తొస్తాడు. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ అలా రాసుకున్నారు. సో బాగా అనిపించింది నాకు. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పుకోవాలంటే మనకు తెలుసు కదా ముందే ఎలాంటి మూవీస్ తీస్తాడు ఎలాంటివి అనేది. సో ఆయనకంటే ఒక యూనిక్ స్టైల్ ఉంది, ఆ స్టైల్ దీంట్లో పెట్టారు. సో బాగా అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చు అండ్ ఫ్రెండ్స్ తో చూడొచ్చు, ఎవరితోనైనా చూడొచ్చు. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ అండి. మూవీ జాక్ చూడడం జరిగింది. జొన్నలగడ్డ జాక్, ఐ వాచ్ మూవీ రాక్ అన్నట్టు. సో మూవీ చాలా బాగుంది. ఓకే, మూవీ చాలా బాగుందండి. ఇందులో లవ్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, అమ్మ సెంటిమెంట్ కానివ్వండి, ఫాదర్ సెంటిమెంట్ కానివ్వండి, అన్నింటినీ ఈక్వల్ గా రాసి భాస్కర్ గారు సినిమా హిట్ చేశారు. అండ్ ఐఎమ్ గివింగ్ ఏ టైటిల్ టు జొన్నలగడ్డ హ్యాట్రిక్ హిట్ స్టార్ జొన్నలగడ్డ అనేటువంటి కాన్సెప్ట్ ని టైటిల్ ఇవ్వడం జరుగుతున్నది ఇక్కడ. మూవీ వాస్ గుడ్ అండి. హీరోయిన్ బాగా మంచి కత్తిలాగా ఉంది, ఇంకెక్కువ చూపిస్తే ఇంకా గుచ్చుకుపోయేదేమో. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రకాష్ రాజ్ ఏం చెప్పాం, ఇంకా ఆయన చెప్పేది ఏం లేదు, అర్థమైందా? ప్రకాష్ రాజ్ మూవీ ఉంటే అది స్క్రీన్ లో హుందాతనం వచ్చేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే ప్లీజ్ ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ పాత్, డు నాట్ వేస్ట్ యువర్ టైం ఫర్ టైం. అర్థమైందా? టైం కోసం ఎదురు చూడొద్దు, మీ ఓన్ క్రియేట్ చేసుకోండి అనేటువంటి కాన్సెప్ట్ లో మెసేజ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా జొన్నలగడ్డ గారు నాకు తెలిసి నెక్స్ట్ మూవీ ఒక యాక్షన్ మూవీ వచ్చేలా ఉంది, అందుకని ఈ సినిమా తీయడం. మొత్తానికి అందరు సూపర్ హిట్ సినిమాలు తీస్తారు, బట్ జొన్నలగడ్డ మూవీ సీరియస్ హిట్ మూవీ జాక్. ఓకేనా ఫ్రెండ్? ఏమో తెలియదు నాకు, డైరెక్టర్ తెలియదు, పాత సినిమాలు నాకు తెలియదు. కానీ ఏమి ఈ సినిమా అయితే పర్వాలేదు, బాగుంది. ఈ సినిమా సీరియస్ హిట్ అని చెప్తున్నా, అర్థమైందా? ఏ సాంగ్, అన్ని సాంగ్లు బాగానే ఉన్నాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా బాగానే ఉందని ఇందాకనే చెప్పిన. జాక్ సినిమా వస్తే మనకి ట్రాక్ వస్తుంది, అలా ఉంది సినిమా. వైష్ణవ్ యాక్టింగ్ నార్మల్ అన్న, ఎలా ప్రతి సినిమాలో చేసినట్టే ఈ సినిమాలో కూడా చేసింది. అంత పెద్ద క్యారెక్టర్ ఏం లేదు, నార్మల్ క్యారెక్టరే, అలా వస్తుంది, అలా వెళ్ళిపోతూ ఉంటది. ఓన్లీ సిద్ధు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, కానీ సిద్ధు అన్న తీసుకోవాల్సిన స్టోరీ కాదనిపించింది నాకు. కామెడీ వన్ లైన్ పంచెస్ ఉన్నాయి. నేనేమంటున్నా అన్న, వన్ లైన్ పంచెస్ ఉన్నాయి. సిద్ధు అన్న యాక్టింగ్ బాగుంది, చింపేశాడు. బట్ ఏంటంటే స్టోరీ కనెక్ట్ కాలేదు మనం. స్టోరీలో డైరెక్షన్ కూడా, బీజిఎం అయితే అసలు వరస్ట్ గా ఉంది, అసలు నచ్చలేదు నాకు. ఆ స్టోరీ కనెక్ట్ అయితే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. స్టోరీ కనెక్ట్ కాలేకపోయాను. ఆ రా ఏజెంట్ అంటాడు, టెర్రరిస్ట్ అంటాడు, ఒక స్టోరీ మొత్తం ఒకటే, ఒక టెర్రరిస్ట్ పట్టుకోవడానికి దాని మీదనే సాగుతూ ఉంటది. అంతకుమించి ఏం లేదు, ఓన్లీ రా ఏజెంట్, టెర్రరిస్ట్, ఒక కామెడీ, వేరే వాళ్ళు. సిద్ధు అన్న కామెడీ బాగుంది, బట్ అది సో స్టోరీ అంత పెద్దగా అంటే నార్మల్గా ఉందన్నమాట, పెద్దగా ఏం అనిపించలేదు. మొత్తం సినిమా మొత్తం కూర్చున్నామంటే ఇంకా హీరో కోసమే కూర్చున్నాము. అతని ప్రెసెన్స్ కానీ స్క్రీన్ మీద, ఆఫ్ కోర్స్ హి ఇస్ లుకింగ్. పాత క్యారెక్టర్ అయితే బీజేపీ మూవీలో క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు. బయటికి రాలేదంటే ఇంకా అతని స్లాంగే అంత, బయట కూడా అలానే మాట్లాడతారు కదా, అదొక మార్క్ లాగా ఇంకా తనకి. బాగున్నారు. హీరో అయితే చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు స్క్రీన్ లో. హీరోయిన్ కూడా యాక్చువల్లీ బ్యూటిఫుల్ గానే ఉంది. కొంచెం సేపే కనిపించింది స్క్రీన్ లో, కనిపించిన కొంచెం సేపు బ్యూటిఫుల్. బేబీలో తనది యాక్టింగ్ చాలా బాగుంటది. సెకండ్ మూవీలో ఏం ఉండదు. ఇందులో యాక్చువల్లీ నేను కంపేర్ చేయలేను, ఆమె చాలా తక్కువ సీన్స్ లో కనిపిస్తుంది. అట్లా ఏం లేదు యాక్చువల్లీ. అంటే తను ఒక ఏమంటారు సీక్రెట్, ఏం చెప్పాలి, ఏజెంట్, నార్మల్ అమ్మాయి లాగా వస్తుంది అంతే. 12 రోజు అంటే అదే, ఇంకేం స్పెసిఫిక్ ఏం లేదు. ఉండాలి, లేదా అట్లీస్ట్ ట్విస్ట్ల మీద లేకపోయినా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. రా అనేది ఒక ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాయో, ఇది జాక్ అనేది, రా అనేది కూడా అట్లా ఆ రేంజ్ లో ఉంటది. ఇక్కడ మనం ఆకలేస్తే అన్నం తింటాం, ఈవినింగ్ అయితే టీ తాగుతాం, రెండు కలిపితే అయితే చండాలంగా ఉంటది. అదే సినిమా తీసుకున్న సబ్జెక్ట్ ఏమో రా అయితే ఫన్ చేస్తున్నాడు. పోనీ ఫైట్లు ఏమో యాక్షన్ సీన్స్ ఏమైనా బాగున్నాయంటే, మన చిన్నపిల్లలు కార్టూన్ నెట్వర్క్స్ లో ఫైట్లు లాగా ఆ ట్రైన్ లో ఏందా ఫైట్లు, ఏందా అర్థం కావట్లేదు. జీరోస్ సాంగ్ కూడా ఈయన ఇస్తుంది కదా, అట్లా లెక్క ఆ మూవీ లెక్క ఈ మూవీ కూడా కామెడీ ఎంటర్టైనింగ్ గా బాగుంటుంది మూవీ. సిద్ధు డైలాగ్స్, కామెడీ అయిన ఫన్ డైలాగ్స్ అవి ప్లస్ మూవీకి మెయిన్ యాక్టింగ్. మొత్తం మూవీకి యాక్టింగ్, సిద్ధు జొన్నల యాక్టింగ్ అంటే చాలా ఫేమస్ మూవీకి. సూట్ అయింది
ఫైట్స్ సూట్ అయినాయి, మంచిగా సూట్ అయ్యాయి. నాకు పర్సనల్గా అయితే టిల్లు స్క్వేర్ నచ్చలేదు. ఈ మూవీ నాకు బాగా నచ్చింది. మూవీ ఇది జాక్ మూవీ బాగా నచ్చింది నాకు. బాగా ఎంటర్టైనింగ్ ఉంది. ఓకే, చాలా బాగుంది. అంటే సినిమాలో కూడా మంచిగా చూడడానికి బాగుంది, బాగా వేసింది వైష్ణవి చైతన్య యాక్టింగ్ కూడా. మూవీకి సూట్ అయింది మంచిగా. కామెడీ మూవీ ఇది, కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ. ఎక్కడ బోర్ కొట్టదు. చూస్తా ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. అందరు ఫన్ కామెడీ ఫీల్ అవుతుంది. అంటే ఎంజాయ్ చేయాలంటే వీకెండ్కి వచ్చి మూవీ చూడండి, చాలా బాగుంది మూవీ. సినిమా అయితే సిద్ధి దెంగ పెట్టిండు సినిమా. ఏం నచ్చలేదా? ఏదో చేద్దాం అనుకోండి తాండేల్ టైప్ లో, కానీ సక్సెస్ కాలే. వైష్ణవి కోసం వచ్చిన. ఐ లవ్ యూ వైష్ణవి. ఇక వైష్ణవి కోసం చూడాల్సింది ఒకళ్ళు చూస్తే మాత్రం. నీ సినిమా వాడిని కాబట్టి నెగిటివ్ గా చెప్పడం కుదరదు, సారీ ఏమనుకోవద్దు. సినిమా దెంగ పెట్టిండి అన్న. ఏం నచ్చుతుంది ఏం నచ్చలేదు. వైష్ణవి చైతన్య ఒకటే నచ్చింది అంతే. ఏది లేదు. డీజే టిల్లు అంతా కూడా నక్కకు నాగలో అది కూడా డీజే టిల్ కూడా సిద్ధిదే, ఇది కూడా సిద్ధిదే. దానికి దీనికి నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంది. నేను దాని మీద నాకు ఎలాంటి కోపం లేదు, కానీ నేను కూడా సినిమా మనిషిని కాబట్టి ఇంకా పెద్దగా నెగిటివ్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు. అందు గురించి పెట్టుబడి అన్న రావాలి కదా, మరి మనం నెగిటివ్ చెప్పడం కరెక్ట్ కాదు. అంతా దెంగ పెట్టండి మొత్తం, అంతే ధమాకా రాదు. పోయేటప్పుడు ఎవరైనా పోతే జెండు బాంబు తీసుకొని పోండి. అప్పుడప్పుడు రిలాక్స్ కోసం నా వైష్ణవి చైతన్య కవర్ చేస్తాను. అదా పీజీ చేయాలి, పీజీ చేయాలి, పీజీ చేయాలి. మళ్ళీ హీరోయిన్ పక్కన పెట్టుకుంటూ అంటే లవ్ కంటెంట్లు పెడుతూ ఇటేమో ఇది చూపిస్తూ అటు ఇటు చేసుకుంటూ వచ్చి చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. అంటే సాంగ్స్ అంటే ఒకప్పుడు బొమ్మరిల్లు పోల్చుకుంటే బొమ్మరిల్లు సాంగ్ ఏదని చెప్పగలం, కానీ ఇందులో సాంగ్ ఏదని చెప్పలేం అన్నట్టు ఉంటుంది. కొంచెం సాంగ్సే కొంచెం మ్యూజిక్ మార్చితే బాగుంటుంది. కొంచెం బాగా మెలోడీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఇంటే బాగున్నాయి. బయటకు వచ్చి పాడమంటే పాడరు, ఆ టైం కావాలి. అది బొమ్మరిల్లు పాడమంటే పాడతారు. అలాగే ఏంటంటే మ్యూజిక్సే కొంచెం ఒక్కో దాంట్లో పండుతుంది, ఒక దాంట్లో కొంచెం మ్యూజిక్ వినడానికి అంత బాగుంది, కానీ పాడమంటే ఎవరు పాడలేకపోతారు. అది కావాలి, కొంచెం మ్యూజిక్ పాడేవాళ్ళు. ఏమండి ఏదండి కలెక్షన్ చూడక్కర్లేదు, బాగుంది. ఈ వారం లెక్కలో ఒక 5-6 సినిమాలు ఇవాళ ఈ జాక్ ఇంకో హైలైట్. ఆల్రెడీ సినిమా జనం కూడా బాగా వచ్చారు, అందరూ కూడాను బాగుంది సార్. హాల్ అయితే ఫుల్ అయింది. ఎందుకంటే ఈ కాలంలో సినిమాలు చిన్న సినిమాలని తక్కువ అంచనా వేస్తున్నారు. అంటే చిన్న సినిమా ఇది అంటలేదు, కాకపోతే జనం కూడా బాగున్నారు, అంతా కూడా బాగుంది. ఈ వారం ఒక హిట్ సినిమా ఏదంటే ఈ జాక్ అనుకోవచ్చు. నైస్.